ప్రశ్న ఏంటి అంటే ఇంత పెద్ద ఎత్తున అవమానం కలిగింపబడే విధంగా తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బతీసే విధంగా ఈ తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నాడు, తప్పుడు సమావేశాలు ఏం చేసుకున్నాడు, అక్కడ ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి గారి పర్యటనను రద్దు చేసింది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలు తప్పనిసరిగా ప్రజాస్వామిక దేశంలో పారదర్శకత అనేటువంటి ఒక సూత్రం మీద రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించేటువంటి ఒక నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరికీ తెలవవలసినటువంటి ఒక అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి వాళ్ళ ప్రెస్ మీట్ను బహుశా తెలంగాణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ మీరు చూసుంటారు. ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ ప్రెస్ మీట్, 30-40 సెకండ్స్ ప్రెస్ మీట్. అంటే ఈ ప్రశ్నకు సంబంధించి ఒక 30-40 సెకండ్స్. బట్ ఆ 30-40 సెకండ్స్లోనే ఎన్ని చెప్పాలో అని చెప్పేసిండ్రు రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన గురించి. ఇన్అప్రాప్రియేట్ అని ఒక పదం వాడినరు. ఇన్అప్రాప్రియేట్ కండక్టా, ఇన్అప్రాప్రియేట్ బిహేవియరా, ఇన్అప్రాప్రియేట్ మీటింగ్సా? వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్? అంత ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏం చేయదలిచిండ్రు, ఏం చేస్తారని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి సమాచారం దొరికింది. ఎందుకు అంత పెద్ద పదాలు ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వాడి అతని పర్యటన రద్దు చేసిండ్రో తెలంగాణ సమాజానికి తెలవలసిన అవసరం ఉంది. నేను ఒక్కసారి టు రీక్యాప్చులేట్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెస్ సెడ్, ఐ రిక్వెస్ట్ media friends to watch that particular video. To your question, Siddhant, let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. The second question was careful ga inandi anna. The word inappropriate అంటే ఏంటి? ఇది ఇద్దరు సమాధానం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఆయన పర్యటనను రద్దు చేస్తూ ఆయన పర్యటన ఇన్అప్రాప్రియేట్ అని చెప్పడము, ఆయన టూర్ షెడ్యూల్ ఇన్అప్రాప్రియేట్ చెప్పడం వెనుక వాళ్ళకు అర్థమైన ఇన్అప్రాప్రియేట్నెస్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలియాలా. అంత పెద్ద ఎత్తున ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, ఆ షెడ్యూల్ ఏం పెట్టిండో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరికి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఉన్నది. వీళ్ళు ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని సపోర్ట్ చేయక నోరు మూసుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ వాట్ డస్ దట్ కాన్స్టిట్యూట్ ఇన్అప్రాప్రియేట్. నీ మీద ఇంత పెద్ద ఆరోపణలు వచ్చి నిన్ను అమెరికా పోనీయకుండా నీ పర్యటనను రద్దు చేసిండ్రు అంటే ఏం ఇన్అప్రాప్రియేట్ పనులు నువ్వు చేయదలిచినావు, నీ టూర్ షెడ్యూల్ ఏందని చెప్పని ప్రజలకు తెలియజెప్పవలసినట్టు ఒక నైతిక బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారికి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఉంది అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి? ఇన్అప్రాప్రియేట్నెస్ అంటే నాట్ సూటబుల్, నాట్ ప్రాపర్ ఫర్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్, అకేషన్ ఆర్ ఎ పర్సన్. తెలుగులో అయితే అనుచితము, తగనిది, సముచితము కానిది అనేటువంటి ఒక అర్థం. సందర్భోచితము కానిది, ఇవన్నీ కూడా తెలుగులో వస్తాయి. ఇంత అసందర్భోచితమైనటువంటిది, ఇంత అనుచితమైనటువంటి, ఇంత సమంజసం కానటువంటి ఒక పనులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేద్దామని చెప్పని మీరు మీ టూర్ షెడ్యూల్లో పెట్టినారు? టూర్ షెడ్యూల్లో పెట్టినవి పెట్టనివి రెండు కూడా వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసినారా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకటే వర్డ్ వాడింది, ఇన్అప్రాప్రియేట్ అని. బట్ దట్ కన్వేస్ 2-3 మీనింగ్స్. ఒకటి, ద మీటింగ్స్ ప్రపోజ్డ్ బై రేవంత్ రెడ్డి ఇన్ అమెరికా వర్ బిలో హిజ్ ర్యాంక్. ఒకటి. రెండు, ఆయన ఏదైతే లక్ష్యం కోసం నేను అమెరికా పోతున్నా అన్నాడో
ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పని రెండవ విషయం చెప్పినారు. మూడవది డిప్లొమాటికలీ అన్డిజైరబుల్ మీటింగ్స్ అండ్ ఇంటరాక్షన్స్ దట్ రేవంత్ రెడ్డి హ్యాస్ ప్లాన్డ్ అనేటువంటి ఒక విషయాన్ని చెప్పకనే ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను.